వేస్ట్ ఫెలో అని తెలిసినా పెళ్లి చేసుకున్నావు, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంట్లో వాళ్ళు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని నీకు కొంత అరేంజ్మెంట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంకా అప్పటి నుంచి టార్చర్ మేడం. ఒకటే కొట్టడము, ఒకటే తాగడము. 2 రోజులు ఇంటికి వస్తాడు, 2 రోజులు ఇంటికి రాడు. అవన్నీ నీకు ముందే తెలుసుగా, నీకు నచ్చే చేసుకున్నావుగా. అవును, నచ్చే చేసుకున్నాను మేడం. కానీ ఇప్పుడు మరీ టార్చర్ ఎక్కువ అయిపోయింది మేడం. కనీసం ఇప్పుడు పిల్లలు ఉపాసం ఉన్నా మాకు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. పెళ్లి చేసుకునేటప్పటికి నిన్ను లవ్ చేస్తే ఇయర్స్ పెరిగే కొద్దీ లవ్ కూడా పెరుగుతుంది అనుకోవచ్చు. పెళ్లి చేసుకునేటప్పటికి నిన్ను బాగా ఉతుకుతున్నాడు. ఆ ఉతుకుడు సెక్షన్ పెరిగిద్ది కదా, అది యాక్సెప్ట్ చేసేగా నువ్వు చేసుకున్నావు. వాళ్ళ అమ్మ మార్చలే, వాళ్ళ 3 అన్నలు మార్చలేకపోయారు. నువ్వు చేసుకోగానే మారిపోతాడని ఎలా అనుకున్నావు నువ్వు? ఏమో మేడం, కనీసం పిల్లలు ముట్టినాకనన్నా మారుతాడేమో అనుకున్నాను కానీ మారలేదు అసలు ఆయన. ఓకే, మారలేదు. ఒకటే కొట్టడము, మేము తిన్నామా లేదా చూడడము, ఒకటే తాగడము, కాంపౌండ్లలో కూర్చొని తాగడము, అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడము. ఒకరోజు నేను మా ఇంటికి రావట్లేదని నేను మా అక్క వాళ్ళ ఇంటికి దేవరకొండ వెళ్ళినా మేడం. కీర్తి అని ఒక అమ్మాయి ఉంది. అతనికి పెళ్లి ఆగ ముందు నుంచే పరిచయం అంట, నాకు తెలియదు ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ఎక్కడ కలిసిందో, వాళ్ళకి ఎట్లా కలిసిందో నాకు తెలియదు. నేను దేవరకొండలో ఉన్న వారం రోజులు. అయితే ఆ అమ్మాయిని మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు, మా యారాల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు, మా రూమ్ లోకి వచ్చి పడుకున్నారు. పడుకోవడం అంటే తీసుకురావడం, నైట్ పూట ఇంటికి తీసుకురా. అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. మా అత్త వాళ్ళ ఇంట్లో, మా పెద్ద యారాల వాళ్ళ ఇంట్లో. అవన్నీ నీకెలా తెలుసు? అన్నీ నేను దేవరకొండ నుంచి రాగానే మా పెద్ద యారాలు నాకు చెప్పింది, ఇట్లా చేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకున్నాడు, మేము డోర్ తీసామని చెప్పిందా? నేను వద్దు, ఆమెకు తెలిస్తే బాగుండదు, వెళ్ళిపోండి అంటే ఒక్క నైట్ వద్దు, ఒక్క నైట్ వద్దు. కాదు, వాళ్ళ సొంత అక్కేనా? అక్క కాదు, యారాలు. సరే, ఎవరో ఒకళ్ళు పెళ్ళి అయ్యింది, భార్య ఉంది అని వాళ్ళు చెప్పిరంట మేడం. ఒక అమ్మాయిని తీసుకుని వస్తే రానిస్తారా అమ్మాయి ఎవరింట్లోకి? వాళ్ళు రానిచ్చినారంట, వాళ్ళ ఇంట్లో వండుకున్నారంట. అవును మేడం. కదమ్మా, అమ్మాయితో ఈ కుటుంబ సభ్యులకి అంతకు ముందే పరిచయం ఉందా? వీళ్ళందరికీ తెలుసా అమ్మాయి? లేదు, ఈయన తీసుకోవడం వల్లనే పరిచయం సార్. అలా ఎలా అమ్మా, ఒక ఫ్యామిలీలో అలా తీసుకొచ్చారంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళు ఎలా ఒప్పుకున్నాడో నాకు తెలియదు మేడం. అది నిజమో అబద్ధమో? నిజమే మేడం. వచ్చావు కదా, మా వాల్యుబుల్ టైం నీకు ఇస్తున్నప్పుడు నువ్వు నిజాలు మాట్లాడాలి, కరెక్ట్ గా నిజాలే మాట్లాడాలి. మాట్లాడుతున్నాం మేడం. మేమేం చేయగలము? సలహాలు చెప్పి ఏమైనా చేయగలమా? ఫోనులు చేసి ఏమైనా ఇది చేయగలమా? ఏదో చేయగలుగుతాం. నువ్వు తోసినట్టు ఎట్లా ఒకసారి ఎట్లా నిజమే మేడం. అదంతా మా అత్త ప్రపంచంలో ఎవరైనా ఎవరితో ఒక అమ్మాయిని తీసుకొని వస్తే బెడ్రూమ్ లో వెళ్ళి పడుకోండి అంటారా? పోనీ ఎవరో ఫ్రెండ్ అమ్మ అక్క తీసుకొచ్చాము, వదిన మాకు తెలిసిన వాళ్ళు ఆయన లేడు, లేకపోతే ఎవరో లేరు, ఈ ఊరు వచ్చారు పని మీద అన్నప్పుడు ఏం చేస్తాం చెప్పు? సహజంగా సరే అమ్మ భోజనం చెయ్యి, ఇక్కడ హాల్లో పడుకోమ్మా అంటాం. ఆ అబ్బాయి ఒక చోట, ఈవిడ ఒక చోట పడుకుంటారు. వీళ్ళిద్దరికి ఒక రూమ్ ఇవ్వరు కదా? ఇచ్చారంట మేడం. వాళ్ళు కుద్దు చెప్పిరు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకు ఇచ్చారు? అదే అడిగినా మేడం, ఊరికెళ్ళి రాగానే అడిగినా, మీరు ఎట్లా రానిచ్చిర్రు అక్క, నేను ఉన్నా కదా, నాకు చెప్పకుండా ఎట్లా రానిచ్చారు? వాళ్ళకి రూమ్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళిద్దరు ఫిజికల్ గా కలిసేలాగా అంత ప్రైవసీ ఎందుకు? పెద్ద గొడవ అయింది మేడము, పెద్ద గొడవ అయింది. పిఎస్ వరకు వెళ్ళినా, అమ్మాయిని నేను కొట్టినా. మా ఇంట్లో వచ్చి మా ఇంట్లో కూడా ఉన్నారంట ఒక నైట్. మా ఇంటికి రా ఇంట్లో అంటే నువ్వు ఉండవు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు, డోర్ వేసుకున్నాడు, ఓకే. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో అట్లా కుదరదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోకి వాళ్ళ అమ్మ కళ్ళు తాగుతుంది మేడం. వాళ్ళ అమ్మ కళ్ళు తాగుతుంది, కళ్ళు తాగిపిస్తే ఏదైనా సరే అంటది వాళ్ళ అమ్మ. సరిపోయింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు మేడం, ఒప్పుకున్నారు. నాకు చెప్పినారు. వాళ్ళ అమ్మ అడిగితే నేను ఉన్నాక నువ్వు ఎట్లా తీసుకొస్తావు అంటే, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, అదే కావాలని అన్నారు మేడం. నన్ను కొట్టినారు. నేను కూడా అమ్మాయిని కొట్టిన, ఇక్కడ కొడితే అమ్మాయి తల వలిగింది రాయితోని. కొట్టిన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? నా ఇష్టం, నేను వస్తా, నువ్వు నీకేంది చెప్పేది, నా ఇష్టం, నేను నాకు ఇష్టం ఉంది. మీ అత్తగారు ఇష్టం, మీ వాళ్ళ ఆరాలు ఇష్టం, అందరూ బాగున్నారు, నువ్వు తప్ప. నాకు ఆయన మీద ఇష్టం ఉంది, నేను వస్తున్నాను అన్నారు. మా 2 యారాలు అందరు వచ్చి మాట్లాడి. అయితే ఇట్లనే గొడవ అవుతుంటే మా అత్తమ్మ పెట్రోలింగ్కి ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి మమ్మల్ని ముగ్గురిని తీసుకెళ్ళి పిఎస్కి తీసుకెళ్ళి ఇట్లా ఓయో రూమ్లోకి వెళ్ళడము, ఇట్లా చేస్తున్నారు సార్, ఇట్లా మేము ఊరికి వెళ్ళి చూసి అమ్మాయిని తీసుకొని వచ్చి ఇట్లా చేస్తున్నారు అంటే, అయితే ఇంకా వాళ్ళు మాట్లాడి ఎందుకు ఓయో రూమ్లోకి ఎందుకు వెళ్తున్నారు అది అనేసి 4 దెబ్బలు వేసి వదిలేసిరు. మా ఆయనని, అమ్మాయిని తిట్టి పంపించేసారు. అమ్మాయి ఎక్కడ దొరికిందంటే, నేను ఊరికెళ్ళి రాగానే నాకు తెలియగానే వేరే ఫ్రెండ్ అంటారు తీసుకెళ్ళి పెట్టిండు నన్ను. మా ఇంటికి తాళం వేసేసి రెంట్ కట్టకప్పుడు. అయితే మళ్ళీ తెల్లారి ఫోన్ చేస్తే నైట్ మళ్ళీ ఓయో రూమ్కి వెళ్ళిరంట. అతను ఈ అమ్మాయి ముగ్గురు. రెంట్ కట్టడానికి డబ్బులు లేవు కానీ ఓయో రూమ్కి డబ్బులు ఉన్నాయా మీ ఆయన దగ్గర? ఓయో రూమ్కి వెళ్ళి మళ్ళీ తెల్లారి తెలిసింది. తెల్లారి తెలియగానే నేను అక్కడ నుంచి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఎల్బినగర్లో చెప్పుల షాప్ ఉంటుంది, అక్కడ ఇద్దరు ఛాయ్ తాగుకుంటూ కూర్చున్నారు. అక్కడ దొరికింది ఆ అమ్మాయి. అక్కడ గొడవ అయింది, కొట్టినా, రాయించుకొని కొట్టినా, అమ్మ తల వలిగింది. ఇంకా మా అత్తని తిట్టినా, మా అత్తని కూడా కొట్టినా మేడం నేను.
మీ ఆయన కొట్టావా ముందు ఇంతకి? మా ఆయన నేను కొట్టలేదు. కొట్టమ్మ బంగారం, కొట్టకూడదు మీ ఆయన్ని. మళ్ళీ మారిపోతాడు, మంచోడు అయిపోతాడు. ఆయన రిటర్న్ మళ్ళీ నన్నే కొట్టిండు మేడం. మా అన్నయ్య వచ్చిండు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేను పిఎస్లో కంప్లైంట్ ఇస్తా అది అంటే ఇక్కడ ముక్కు మీద కుడితే ముక్కులోకి వెళ్ళి మొత్తం రక్తం కాలింది మేడం. నాకు ఆమెనే కావాలి, నువ్వు వెళ్ళిపో అని. అప్పుడు ఏం పేరమ్మా అమ్మాయిది? కీర్తి మేడం. ఎంత వయసు ఉంటుంది? అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఒక పాప 5 years పాపనేమో ఉంటుంది సార్. అయితే వాళ్ళ ఆయన ఏదో విషయంలో జైలుకి వెళ్ళిపోయిండు. జైలు బ్యాచ్ అంతా. జైలుకి వెళ్ళిపోయిండు. ఇంకా అమ్మాయి అందరితో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది అమ్మాయి. ఈయనకి ఎడ కనిపించిందో నాకు తెలియదు. నేను ఊరు వెళ్ళినాక వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ ఉంది అనుకుంటా. వాళ్ళ చెల్లెనేమో ఉంది. అమ్మతో ఇప్పుడు మాట్లాడేవా? లేదు సార్, నేను వాళ్ళ అమ్మ దాకా వాళ్ళ ఇంటి దాకా మేము వెళ్ళలేదు. ఇక మా యారలు వాళ్ళే మాట్లాడిరు, కొట్టిరు. నేను కొట్టిన పిఎస్లో మా ఆయనని తిట్టిరు, ఆమెను తిట్టిరు. తర్వాత నన్ను కొట్టిండు. నన్ను ఇట్లా పిఎస్లో పెట్టి ఇది చేస్తావా నువ్వు. ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 2 years 2 years బ్యాక్. కేసు పెట్టావా అప్పుడైనా? పెట్టిన. నేను కొట్టినప్పుడు దెబ్బలు అవన్నీ ఉంటాయి కాబట్టి అది స్ట్రాంగ్ కేసు కింద లెక్క. పెట్టావా? పెట్టిన. ఏం కేసు పెట్టావు? ఇట్లా ఒక అమ్మాయితో షేర్ పెట్టుకొని ఇట్లా నన్ను కొడుతున్నాడు అని. హింసిస్తున్నాడు, ఇల్లు పట్టించుకోవట్లేదు. తర్వాత రెంట్ ఏమైంది? రెంట్ కట్టట్లేదు మేడం. వెకేట్ చేసేసావా? మరి ఎక్కడ ఉంటున్నారు? అప్పుడు సరునగర్లో ఉండేటోళ్ళము. అక్కడ నుంచి ఇప్పుడు ఐట్నర్ షిఫ్ట్ అయినాం మేము. ఐట్నర్ వచ్చినాక అక్కడే ఓనర్ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను, వాళ్ళిద్దరు కొడుకు వాళ్ళ ఇంట్లో పని చేస్తాను నేను. ఈయన చక్కగా రెంట్ కట్టట్లే అనేసి నన్ను కిరాయికి వాళ్ళు పనికి పెట్టుకున్నారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మాకు 1 రూపాయి ఇచ్చేది లేదు, మమ్మల్ని చూసుకునే లేదు. 6 years బాబు ఇంతవరకు స్కూల్ వేయలేదు. నేనే వాళ్ళకి ఆధార్ కార్డులు వేయించుకున్న పుట్టినప్పటి నుంచి. ఇద్దరు అబ్బాయిలు కదమ్మా నీకు? ఇద్దరు పిల్లలు? ఇద్దరు. ఒక అబ్బాయి 6 years, ఇంకో ఆయన 4 years సార్. 4 years. కానీ నీ మ్యారేజ్ అయ్యి? మాకు మ్యారేజ్ 8 years అవుతుంది. సరే ఇప్పుడు ఏంటమ్మా సమస్య ఏంటి నీకు? సమస్య ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి అయితే డిలీట్ అయిపోయిందా? అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయినాక ఇప్పుడు రోడ్డు మీద నించుంటారు కదా సార్ డబ్బుల కోసం. వాళ్ళతో ఒక బ్యాచ్ ఉంటుంది సార్. వాళ్ళ మొత్తము బ్యాచ్కి ఒక హెడ్ ఉంటుంది ఆమె. వాళ్ళ ఆయన రీసెంట్గా చనిపోయిండు. కొన్ని రోజులు ఆమెతో తిరిగిండు. అంటే ఆమె రోజు తాపియడము, ఈయనకు రోజు 1000 రూపాయలు ఇచ్చి పంపించడం. అందరి నుంచి ఆమె రోజు నైట్ అంతా ఆమె దగ్గర ఉండి తాగడము, ఆమె డైలీ 1000 రూపాయలు ఇవ్వడము, పంపించడం ఇంటికి. పొద్దంతా మళ్ళీ పడుకోవడము, డైలీ మళ్ళీ అట్లా వెళ్ళడం. మీ ఆయనకి డబ్బులు ఇచ్చి, మీ ఆయనకి తాకిపిచ్చి ఆవిడేమి ఎంజాయ్ చేస్తుంది? ఆవిడకే డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు జనాలు. అంటే ఆమె వేరే వాళ్ళని పెట్టి చేపిస్తుంది మేడం. ఆమె వేరే వాళ్ళని పెట్టి చేయిస్తుంది అమ్మా. మీ ఆయనకి ఎందుకు వర్కౌట్ చేయిస్తుంది? 1000 రూపాయలు ఇచ్చి ఈయనకి తాగడిప్పించి అమ్మాయిల దగ్గర పంపిస్తా ఉంటది. మరి ఏం పని చేయట్లేదు అంటావు? ఇప్పుడు ఇదొక 1 year బ్యాక్ సార్ ఇది జరిగడం. ఇంత స్టోరీ నీకు ఎట్లా తెలుసమ్మా? ఇంత స్టోరీ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు మేడం. ఆమె డైరెక్ట్ మా అసలు మీ ఆయన చెయ్యని పని ఏంటో చెప్పు నాకు ఒకసారి. అన్ని చేసిండు మేడం. గంజాయి తాగుతాడు, నైట్రోవేట్ గోళీ అవేసుకుంటాడు, కొకైన్. పనులు ఏం చేస్తాడు అంటే ఇవే పనులు సార్. ఇంకా తాగడం, తినడము, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం, ఇదే ఎఫ్ఐఆర్ కాదమ్మా, కష్టపడి బిజినెస్ చేస్తున్నాడు మీ ఆయన. ఇంకా ఆమెకి అదేమో అయ్యి నెల రోజులు ఇంట్లో జ్వరం వచ్చి పడ్డాడు మేడం. మరి అవి వస్తాయిగా, జబ్బులు వస్తాయిగా. మళ్ళీ తర్వాత నెల రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ వేరే అమ్మాయి.